హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు NISM అండ్ QPFP సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. పర్సనల్ ఫినాన్స్ అనేది అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. బట్ దీని గురించి పూర్తి తరహాలో ఎవరికి తెలియదు కనుక దీనికి సంబంధించిన ఒక పూర్తి ఎపిసోడ్ అనేది ఈరోజు తీసుకుందాం సాయిరామ్ గారితో. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, పర్సనల్ ఫినాన్స్ అనేది చాలా మంది బిల్డ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విరాట్ అని మీరు చాలాసార్లు చాలా ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. అయితే వాట్ ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇందులో ఏమేమి ఉంటాయి, ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన అంశాలు ఏంటంటే? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా సింపుల్, అందులో ఏమి ఉండదు. సో ప్రెసెంట్ మనకు వస్తున్న ఇన్కము, మనకున్న అసెట్స్ని, సేవింగ్స్ని ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలి. ఓకే. సో ఫ్యూచర్లో వచ్చే గోల్స్ కోసం వీటిని ఎలా ప్లాన్ చేయాలి. సో ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్. సో మనకి ఫ్యూచర్లో గోల్స్ వస్తాయి. మేబీ ఇల్లు కొనవచ్చు, రిటైర్మెంట్, కిడ్స్ మ్యారేజ్, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఫ్యూచర్లో జరిగే ఈవెంట్స్. సో మనకు ఆ టైంలో ఎక్కువ మనీ అనేది అవసరం అవుతుంది. బట్ మనకి శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా వస్తుంటుంది. సో మనకి ఆ రోజు ఇల్లు కొనాల్సి వచ్చిందని చెప్పి మన ఎంప్లాయీ మనకు అంత అమౌంట్ ఇవ్వడు కదా. సో వాటిని మనం ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేసుకుంటూ అచీవ్ చేసుకోవాలి. ఓకే. సో దాదే ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే సాయిరామ్ గారు, జస్ట్ ఈ గోల్స్ కోసమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందా, ఇంకా ఎలాంటి విషయాలను ఇది మీట్ అవుతుందంట? సో గోల్స్ అనేవి పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నాకు వరల్డ్ టూర్ వేయాలని ఉంది. ఓకే. సో మాకు 2 years లీవ్ తీసుకొని వరల్డ్ టూర్ వేయాలి. సో ఇది కూడా మనీతో రిలేటెడే. సో ఎనీ గోల్ దట్ ఈస్ రిలేటెడ్ టు మనీకి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్తో సాల్వ్ చేయాలంట. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అనే అంశం తీసుకునే ముందు నాకు ఇంకో డౌట్ ఉంది. సరే, ఒక్కొక్కరు శాలరీ బట్టి, ఒక్కొక్కరు ఎర్నింగ్ క్యాపబిలిటీస్ బట్టి ఫైనాన్షియల్ ఫైనాన్స్ ప్లానింగ్ అనేది కూడా కొంచెం మారుతూ ఉంటుంది కదా. డెఫినెట్లీ. యా, ఒక్కొక్కళ్ళ ఎర్నింగ్స్ బట్టి, వాళ్ళు మిగిలే సేవింగ్స్ బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డ్రాస్టిక్గా మారుతుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చెప్తుంది అంటే కనుక నీ గోల్స్కి నీకున్న కరెంట్ ఇన్కమ్తో చేయొచ్చా చేయలేమా. ఓకే. సో ఏం స్టెప్స్ తీసుకోవాలి, సో దాన్ని బట్టి మనం గోల్ ఎలా రీచ్ అవ్వచ్చు. సో అది మెయిన్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్తుంది. అండ్ మీరు చెప్పినట్టు చేయకపోతే సో చేయకపోతే ఏమవుతుందంటే, ఒకటి గోల్ రీచ్ అవ్వలేకపోవచ్చు, లేదా దానికోసం అగ్రెసివ్గా లోన్కి వెళ్ళొచ్చు, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మొత్తం రాంగ్ చేయడం వల్ల మొత్తం మన ఫైనాన్సెస్ రివర్స్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ ఫైనాన్స్ ఇందులో ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనం గోల్ రీచ్ అవ్వలేని టైంలో మన ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలని తెలుస్తుంది అంటారు. సో మనకి స్టార్టింగే ప్లాన్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. సో ఆ గోల్ ఎంత వస్తుంది, అమౌంట్ ఎంత కావాలి, సో ఇప్పుడు మనకున్న ఇన్కమ్ ఎంత, సో దీంతో రీచ్ అవ్వగలమా లేదా. లేకపోతే వెంటనే మనం చెప్పేస్తాం ఇక్కడ ఇది పాసిబుల్ కాదు. సో మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సాయిరామ్ గారు, ఇందులో ఎలాంటి స్టెప్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ ఏంటంటే మన బడ్జెట్, హౌస్ హోల్డ్ బడ్జెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. బడ్జెట్ ప్లానింగ్ చాలా మంది ఇండియా బడ్జెట్ పెడుతున్నా, లేకపోతే మన స్టేట్ బడ్జెట్ పెడుతున్నా చాలా ఈగర్ గా చూస్తారు, కానీ మన ఓన్ బడ్జెట్ ని మనం కరెక్ట్ గా చూసుకోవాలి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కాంటిజెన్సీ ప్లానింగ్ ఉంటుంది. సో ఇన్సూరెన్సెస్, ఎమర్జెన్సీ ఫండ్స్, వీటన్నిటిని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎంత అమౌంట్స్తో చేయాలి, ఎందులో పెట్టాలి. సో ఈ 3 స్టెప్సే ఉంటాయి: బడ్జెట్, రిస్క్ ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో ఈ 3 స్టెప్సే పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తెలుస్తుంది దీని హార్డ్నెస్. సో మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి, మీకు నెక్స్ట్ గోల్స్ ఏమున్నాయి, మ్యారేజ్ లైఫ్, చిల్డ్రన్, హౌస్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, అండ్ దీనికి సంబంధించి మీకు రైట్ నో వస్తున్న ఇన్కమ్ ఏంటి, ఆ ఇన్కమ్ని దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేదా, అండ్ ఈక్విటీ పరంగా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అసలు చేయాల్సి వస్తే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎంత సేఫ్గా చేయాలి, అంటే ఎలాంటి రిస్క్ని మీరు ఫేస్ చేయగలరు, ఇలాంటి ఎన్నో విషయాలు ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్పై మీకు ఒక అవగాహన కావాలి. మీరు పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా సార్ని మీరు మీట్ అవ్వచ్చు. దాని ద్వారా ఇదే క్యాలిక్యులేషన్ మీకు పర్సనల్గా చేసుకునే ఛాన్స్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.